చుట్టూరా కొండలు ఉన్నాయి. ఆ కొండల మధ్యలో డ్రైవింగ్ అంటే ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇది నా ఫస్ట్ రోడ్ ట్రిప్. బైక్ కూడా ఎక్కువ స్పీడ్ లో వెళ్ళట్లేను, ఎందుకంటే రోడ్ కొంచెం బాగున్నట్టు అనిపించట్లేదు నాకు. నార్మల్ 40 to 60 మధ్యలో మెయింటైన్ చేస్తున్నాను స్పీడ్ అనేది. ట్రాఫిక్ కూడా ఒక్కొక్క ప్లేస్ లో హెవీ అవుతుంది కాబట్టి స్లోగా వెళ్ళడమే బెటర్. ఈ వర్షాకాలం ఈ కార్నర్స్ నుండి అయితే అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే పాములు అనేవి సడన్ గా రోడ్ పైకి వచ్చేయడం అలా జరుగుతూ ఉంటాయి. మనం వాటి పైకి ఎక్కించిన ప్రాబ్లమే, అవి మనల్ని కాటేసిన ప్రాబ్లమే. ఇక్కడ చూడండి ఎన్ని మంకీస్ ఉన్నాయో, వాటి కోసం కొట్టేస్తా ఉన్నారు. దయచేసి ఇట్లా మంకీస్ కి ఎవరైనా ఫుడ్ వేయాలనుకుంటే ఏదైనా కార్నర్ లో వేయండి, కానీ ఇట్లా రోడ్ల పైన వేస్తే అవి ఆ ఫుడ్ తినడానికి రోడ్డు పైకి వచ్చి వెహికల్స్ కింద పడి చనిపోవడం ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి, చాలా చోట్ల చూస్తున్నాం కదా మనం. ఫుడ్ వేయడం తప్పనట్లేదు, ఫుడ్ అనేది వేయండి, కానీ ఏదన్నా కార్నర్కి వేయండి, అవి రోడ్డు పైకి వచ్చేలా మాత్రం వేయకండి ఫుడ్. బైక్ ఎప్పుడు మినిమం స్పీడ్ మెయింటైన్ చేయాలి అంతే, ఓవర్ స్పీడ్ మనకు అవసరం లేదు. స్పీడ్లో వెళ్తే ఎవరు చూస్తారు అబ్బా నిన్న, స్లోగా వెళ్ళు, 40 to 60 మధ్యలో మెయింటైన్ చేసి సరిపోతుంది. అప్పుడప్పుడు వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి చూసుకోతందుకు మిర్రర్ ఖచ్చితంగా ఉండాలి బైక్కి. ఒకటి కాకపోతే ఒక మిర్రర్ అన్నా కంపల్సరీ ఉండాలి, లేదంటే బయట వెనకాల నుంచి వచ్చే వెహికల్స్ అనేవి మనకు కనిపించవు. వెదర్ అయితే చాలా కూల్గా, క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. మొత్తం ఇది లోయ లాగా అనిపిస్తుంది నాకైతే. బైక్ కూడా ఎక్కువ స్పీడ్ లో వెళ్ళట్లేను, ఎందుకంటే రోడ్ కొంచెం బాగున్నట్టు అనిపించట్లేదు నాకు. నార్మల్ 40 to 60 మధ్యలో మెయింటైన్ చేస్తున్నాను స్పీడ్ అనేది. ట్రాఫిక్ కూడా ఒక్కొక్క ప్లేస్ లో హెవీ అవుతుంది. తాత కత్తి పట్టుకున్నాడు, అరుపుతాడు. రోడ్ చూడండి, ఒక్కొక్క ప్లేస్ లో బాగాలేదు అసలు రోడ్. ఈ హైవే పైన లారీలు చాలా అంటే చాలా వెళ్తున్నాయి. చుట్టూరా కొండలు ఉన్నాయి. ఆ కొండల మధ్యలో డ్రైవింగ్ అంటే ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇది నా ఫస్ట్ రోడ్ ట్రిప్. బైక్ కూడా ఎక్కువ స్పీడ్లో వెళ్ళట్లేను, ఎందుకంటే రోడ్ కొంచెం బాగున్నట్టు అనిపించట్లేదు నాకు. నార్మల్ 40 to 60 మధ్యలో మెయింటైన్ చేస్తున్నాను స్పీడ్ అనేది. ట్రాఫిక్ కూడా ఒక్కొక్క ప్లేస్లో హెవీ అవుతుంది కాబట్టి స్లోగా వెళ్ళడమే బెటర్. ఈ వర్షాకాలం ఈ కార్నర్స్ నుండి అయితే అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే పాములు అనేవి సడన్గా రోడ్ పైకి వచ్చేయడం అలా జరుగుతూ ఉంటాయి. మనం వాటి పైకి ఎక్కించిన ప్రాబ్లమే, అవి మనల్ని కాటేసిన ప్రాబ్లమే.